హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి జాబ్ రిలేటెడ్ న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే, దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ను తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ను ఒకసారి చూస్తున్నట్లయితే, టీఎస్పీఎస్సీకి కొత్త బాస్ ఎవరని మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక మెయిన్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్, చైర్మన్ రేసులో 2 ప్రొఫెసర్లు, 2 ఐపీఎస్లు, దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఆర్టికల్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకు పూర్తి వివరాలు ఒకసారి చూసినట్లయితే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి టీఎస్పీఎస్సీకి పై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీంను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్గా 2 ఐపీఎస్లతో పాటు 2 ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీ మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయన్నట్లుగా మనకి ఈ ఆర్టికల్ రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 4 సభ్యులు ఇటీవల రాజీనామా చేశారు. ఆ యొక్క విషయం మనకు తెలిసిందే. దీంతో కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్రెడీ టీఎస్పీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందని మనకు నిన్న మంత్రి కోమిరెడ్డి గారు కూడా వివరించడం జరిగింది. మనం ఆల్రెడీ నిన్న గత వీడియోలో మనం అయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. గత శుక్రవారం దరఖాస్తు ఆహ్వానించింది. గురువారం సాయంత్రంతో గడువు ముగిసింది. అప్లికేషన్లు భారీగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. సుమారు 200 వరకు అప్లికేషన్లు వచ్చాయని సమాచారం. భర్తీకి మరికొంత ఆలస్యం అని ఇక్కడ రాయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు జేఎన్టీయు, కాకతీయ వర్సిటీల ప్రొఫెసర్ చైర్మన్ మెంబర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు కొందరు ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసే ప్రొఫెసర్లు, ఎన్జిఓ ప్రతినిధులు అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మెంబర్ అరుణ్ కుమార్ని కూడా త్వరలో రిజైన్ చేయించే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో చైర్మన్ సహా 10 మెంబర్ల పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసేందుకు సర్కారు ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది. ఆ కమిటీ వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి డ్రాఫ్ట్ చేసి సర్కారుకు ప్రతిపాదించనుంది. టీఎస్పీఎస్సీలో సగం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో తప్పనిసరిగా పనిచేసి ఉండాలనే నిబంధన ఉంది. దీంతో కొందరు సర్కారు సీనియర్ ఎంప్లాయీస్ కూడా మెంబర్లుగా పెట్టే అవకాశం ఉంది. చైర్మన్ రేసులో ఐపీఎస్ అని ఇక్కడ సబ్మిటింగ్గా రాయడం జరిగింది. టీఎస్పీపై నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా కొత్త చైర్మన్ నియమించాలని సర్కారు భావిస్తోంది. దానికోసం సరైన వ్యక్తిని నియమించేందుకు ప్రత్యామ్నాయాలను ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా గతేడాది రిటైర్ అయినటువంటి ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు పాటు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ పేరును పరిశీలనలో తెలుస్తుంది. రిటైర్డ్ అయినటువంటి ఐపీఎస్ సర్వీస్ను ఏడాది పాటు పొడిగించి వినియోగించుకోవాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. మరో పక్క ప్రస్తుతం ఉన్న విద్యాశాఖలో పనిచేసినటువంటి హెచ్సియు ప్రొఫెసర్ కూడా పేరు వినిపిస్తుంది. జేఎన్టీయు సీనియర్ ప్రొఫెసర్, ఓయూ సీనియర్ ప్రొఫెసర్లు కూడా పరిశీలనలో ఉన్నాయన్నట్టుగా అక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ టీఎస్ఎస్బీ చైర్మన్గా ఐపీఎస్ కూడా రేసులో ఉన్నట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా టీఎస్పీ చైర్మన్ గురించి మనకు ఒక ఆర్టికల్ రూపంలో మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఐపీఎస్ ప్రభుత్వ పరిశీలనలో 2 పేర్లు, ముగిసినటువంటి దరఖాస్తు గడువు. ఇక్కడ మనకు ఈ విధంగా ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటువంటి టీఎస్పీ చైర్మన్గా పోలీస్ ఉన్నతాధికారిని నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిస్థితున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందన్నట్లుగా మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ టీఎస్పీ చైర్మన్గా ఐపీఎస్ రాబోచని ఇక్కడ మనకు విశ్వసనీయ సమాచారం అయితే ఉన్నట్లుగా మనకి ఈ యొక్క
నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ద్వారా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గెస్ట్ లెక్చర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అని మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. లక్షెట్టిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్గా పనిచేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ నెల 23 లోపు కాలేజీలో దరఖాస్తు సమర్పించాలని ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా తెలిపారు. BA పొలిటికల్ సైన్స్ కానీ ఎకనామిక్స్ బోధించడానికి సంబంధించిన సబ్జెక్టులో PGలో 60% మార్కులు కలిగి ఉండాలన్నారు. టీచింగ్ పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉంటుందని, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనట్లుగా చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 24న ఇంటర్వ్యూ డెమో క్లాస్లో నిర్వహిస్తామని పేర్కొన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరైనా యొక్క గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవద్దని మనకి ఈరోజు ప్రధానమైనటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు, డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలు ఉన్నటువంటి ట్యూటర్లను నియమించుకోరాదు, విద్యార్థుల కోర్సు మధ్యలో వెళ్ళిపోతే ఫీజును 10 రోజుల్లో తిరిగి చెల్లించాలి, కోచింగ్ సెంటర్లకు కేంద్రం స్పష్టీకరణ, విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు అనేట్లుగా మనకి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మనకు పూర్తి వివరాలు కూడా మనకి ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. మీ పిల్లలను మా కోచింగ్ సెంటర్లో చేర్పించండి, మంచి మార్కులు వచ్చేలా చేస్తాం, అద్భుతమైనటువంటి ర్యాంకు సాధించేలా శిక్షణ ఇస్తామంటూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలో ఇచ్చే అవకాశం ఇకపై కోచింగ్ సెంటర్లకు ఉండదు. అంతేకాదు కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం కోచింగ్ సెంటర్లు 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడానికి వీల్లేదు. విద్యార్థులు ఆత్మీయతలు పెరిగిపోతుండడం, అగ్ని ప్రమాదాల ఘటనలు, కోచింగ్ సెంటర్లో సౌకర్యాలు లేకపోవడం, బోధనా పద్ధతులు సరిగా లేకపోవడం వంటి అంశాలపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించడంతో పాటు చట్టపరమైన విధి విధానాల రూపకల్పన కోసం కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. డిగ్రీ కంటే తక్కువ విద్యార్థులు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లను టోటల్గా నియమించుకోకూడదు, ర్యాంకు గ్యారంటీ, మంచి మార్కులు సాధించడం ఖాయం వంటి తప్పుదోవ పట్టించే హామీలు ఇవ్వకూడదు, 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నటువంటి విద్యార్థులు చేర్చుకోరాదని మనకి ఇక్కడ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది. 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవద్దని మనకి ఇక్కడ న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మనకు విద్యా ఉద్యోగ సమాచారం కూడా ఈరోజు మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో తెలియజేయడం జరిగింది. క్యాట్ అడ్మిషన్లకు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు, అదేవిధంగా గురుకులాల్లో ప్రవేశాల దరఖాస్తుకు రేపే ఆఖరి తేదీ అన్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరానికి SC/ST BC గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 20 ముగినట్లు గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ తెలపడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ నెల 20న అగ్రికల్చర్ BSc ఆన్సర్ కౌన్సిలింగ్ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. జగిత్యాల గురుకుల కాలేజీలో BSc ఆన్సర్ అగ్రికల్చర్ కోర్సులలో సీట్ల భర్తీకి 3వ దశ కౌన్సిలింగ్కు ఈ నెల 20న నిర్వహించినట్లు ఇక్కడ మనకు రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాయు అగ్నివీరుల భర్తీకి దరఖాస్తులు, అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా వాయువుల అగ్నివీరుల నియామకానికి ఈ నెల 17 నుంచి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిఫెన్స్ విభాగం ఒక ప్రకటనలో తెలిపినట్లుగా మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా 23న RTC నర్సింగ్ కాలేజీలలో పోస్టులకు ఇంటర్వ్యూలు అన్నట్లుగా మనకి ఇక్కడ విద్యా ఉద్యోగ సంవత్సరంలో మనకు నమస్తే తెలంగాణలో ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ వివరాలు. ముఖ్యంగా ఈరోజు మనకు వచ్చినటువంటి న్యూస్ వివరాలు చూస్తున్నట్లయితే TSSPకి కొత్త చైర్మన్గా IPS అయితే
రావచ్చని ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్గా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ వివరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తూ ఉండండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.